తెలంగాణలోని యాదాద్రి పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరిగుట్ట అని పిలిచేవారు. నేడు ఇది యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసం, పురాణ చరిత్ర, దైవ మహిమల కలయిక. అసలు ఈ ఆలయానికి యాదాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు యాదమహర్షి ఎవరు? స్వయంగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారు? ఈ గుహలో వెలసిన స్వామివారి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ వీడియోలో యాదాద్రి ఆలయ చరిత్ర, పురాణ గాథలు, మహిమలు, గుహ రహస్యాలు మరియు ఈ క్షేత్రం విశిష్టత, యాదమహర్షి చేసిన ఘోర తపస్సు మరియు ఆయనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎలా ప్రత్యక్షమయ్యారో తెలుసుకుందాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం యాదమహర్షి అనే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. ప్రశాంతమైన ఈ కొండపై కూర్చొని అచంచలమైన భక్తితో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రోజులు, నెలలు గడిపాడు. యాదమహర్షి భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ మహర్షి ప్రార్థన మేరకు ఈ పవిత్ర గిరిపై శాశ్వతంగా ఉండి భక్తులందరికీ దర్శనం ఇవ్వాలని స్వామివారు అనుగ్రహించారు. అప్పటి నుండి ఈ పవిత్ర క్షేత్రం యాదగిరిగుట్టగా, నేడు యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు స్వామివారి కృప ఎల్లప్పుడూ లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఇప్పుడు మనం యాదాద్రిలో వెలసిన పంచనరసింహస్వామి స్వరూపాల మహిమ గురించి తెలుసుకుందాం. యాదాద్రి క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శ్రీ నరసింహస్వామి 5 దివ్య స్వరూపాల్లో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన నరసింహ క్షేత్రంగా భావిస్తారు. ఆ 5 స్వరూపాలేంటంటే జ్వాలా నరసింహుడు, అధర్మాన్ని నాశనం చేసే ఉగ్రస్వరూపం. తర్వాత యోగానంద నరసింహుడు, ప్రశాంతత, జ్ఞానం ప్రసాదించే యోగస్వరూపం. తర్వాత లక్ష్మీ నరసింహుడు, అమ్మవారితో కలిసి భక్తులను కాపాడే కరుణామయ స్వరూపం. తర్వాత గండబేరుండ నరసింహుడు, అపార శక్తికి ప్రతీకగా భావించే దివ్య స్వరూపం. తర్వాత ఉగ్ర నరసింహుడు, భక్తులను రక్షించి దుష్టులను శిక్షించే పరాక్రమ స్వరూపం. ఈ 5 రూపాలు స్వామివారి శక్తి, కరుణ, రక్షణ, జ్ఞానం, ధర్మ పరిరక్షణకు సూచిస్తాయి. అందుకే యాదాద్రి దర్శనం చేసిన భక్తుల జీవితంలో ధైర్యం, శాంతి, దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వసిస్తారు. ఇప్పుడు మనం యాదాద్రిలోని పవిత్ర గుహ, ఆలయ రహస్యం మరియు అక్కడి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాదాద్రి ఆలయంలోని అత్యంత విశేషమైన విషయం పవిత్ర గుహ ఆలయం. పురాణాల ప్రకారం యాదమహర్షికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ గుహలోనే ప్రత్యక్షమయ్యారని భక్తుల విశ్వాసం. ఈ గుహలోకి ప్రవేశించినప్పుడు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడిలో భక్తిభావాన్ని కలిగిస్తుంది. గుహలో స్వామివారి దివ్య సన్నిధి ఉండడం వల్ల ఇది అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులు ఈ గుహలో స్వామివారిని దర్శించి తమ కోరికలను చెప్పుకుంటూ ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈ గుహను దర్శించడం వల్ల మనసుకు శాంతి, ధైర్యం, దైవ అనుగ్రహం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. నేటికి యాదాద్రి గుహ ఆలయం ఈ క్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణగా నిలిచి భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఇప్పుడు మనం యాదాద్రి ఆలయ చరిత్ర, రాజుల సేవలు మరియు ఆధునిక కాలంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకుందాం. యాదాద్రి ఆలయానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉందని స్థల పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఈ పవిత్ర క్షేత్రం భక్తుల విశ్వాసంతో మరింత అభివృద్ధి చెందింది. పాత గుహ ఆలయం చుట్టూ భక్తుల రాక పెరగడంతో ఆలయాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. వివిధ కాలాల్లో పాలకులు, భక్తులు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు.
ఆధునిక కాలంలో యాదాద్రి ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టబడింది. ఆలయ నిర్మాణంలో తెలంగాణ సాంప్రదాయ శిల్పకళకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. రాతి స్తంభాలు, అద్భుతమైన శిల్పాలు, గోపురాలు మరియు మండపాలతో యాదాద్రి ఆలయం నేడు అద్భుతమైన దైవక్షేత్రంగా దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎలా జరిగింది మరియు ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ వెనుక ఉన్న విశేషాలేమిటో తెలుసుకుందాం. కాలం గడిచే కొద్దీ యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ పవిత్ర ఆలయాన్ని మరింత వైభవంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణంలో రాతి శిల్పకళకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. నైపుణ్యం కలిగిన శిల్పులు ఎంతో శ్రమించి స్తంభాలు, మండపాలు, గోపురాలు మరియు అనేక అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్దారు. కొత్త ఆలయ నిర్మాణంలో పురాతన దేవాలయ సంప్రదాయాలను, ఆధునిక సౌకర్యాలను కలిపే ప్రయత్నం జరిగింది. దీంతో యాదాద్రి ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు శిల్పకళా క్షేత్రంగా రూపుదిద్దుకుంది. నేడు కొండపై వెలుగొందుతున్న యాదాద్రి ఆలయాన్ని చూసిన ప్రతి భక్తుడికి దాని వైభవం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యాదాద్రి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, సేవలు మరియు ఉత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు నైవేద్యాలు నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ ఎంతో విశిష్టమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణం నిర్వహించి భక్తులు దర్శనం చేసుకుంటారు. అలాగే ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి నామస్మరణతో యాదాద్రి మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోతుంది. ఇప్పుడు మనం యాదాద్రి స్వామివారి మహిమలను, భక్తుల విశ్వాసాలను తెలుసుకుందాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగి ధైర్యం మరియు మనశ్శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఎన్నో సంవత్సరాలుగా భక్తులు తమ కోరికలను స్వామివారికి చెప్పుకుని మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. తమ జీవితంలో జరిగిన మంచి పరిణామాలను స్వామి అనుగ్రహంగా భావించి తిరిగి యాదాద్రికి వచ్చి కృతజ్ఞతలు తెలుపుతారు. ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, మొక్కులు, కళ్యాణోత్సవం మరియు ఇతర సేవలు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. యాదాద్రి మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే భక్తి, ధర్మం, విశ్వాసంతో జీవిస్తే మనసులో ధైర్యం మరియు శాంతి పెరుగుతాయి. యాదమహర్షి తపస్సుతో ప్రారంభమైన ఈ పవిత్ర గాథ నేటికి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా కొనసాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.